వెల్కమ్ టు హిట్ టీవీ. ఇన్ జనరల్ గా మనం ఎగ్జిబిషన్స్ అంటే చాలా సూపర్ ఎక్సైటెడ్ గా ఉంటాం. అందులోని లైవ్ బర్డ్స్ యానిమల్స్ అయితే మాత్రం ఇంకా సూపర్ అన్నమాట. మనకంటే ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనందరి కోసం వైజాగ్ లో సో లైవ్ బర్డ్స్ యానిమల్స్ తో మంచి ఎగ్జిబిషన్ వచ్చిందనమాట, మెరైన్ పార్క్. ఇదిని చూడడానికి అయితే మాత్రం వీకెండ్స్ లో అసలు ఖాళీగా ఉండట్లేదండి, అంత రష్ గా ఉంది. అండ్ దీన్ని ఎక్కువగా చూడడానికి పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా ఎక్కువగా వస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ చూడడానికి. సో చాలా మంచి లవ్ బర్డ్స్ కానీ అన్నీ కూడా ఇండియావి కాకుండా ఫారెన్ కంట్రీస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేశారనమాట. అలాగే దీని ఇన్వెస్ట్మెంట్ కూడా గట్టిగా పెట్టారని చెప్పి బయట టాక్. అలాగే ఓనర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ వీటి యొక్క ఫుడ్ ఎలా కన్జ్యూమ్ చేస్తారు అండ్ వీటి ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఏంటి అంటే మాత్రం నాకు బాగా నచ్చిన ర్యాబిట్ ఒకటి, ముళ్ళపంది ఒకటి అండ్ పైథాన్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. నాకైతే చాలా భయం వేసింది ఎక్స్పీరియన్స్ చేయడానికి, కానీ టు బి ఫ్రాంక్ చాలా చాలా బాగుంది పైథాన్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. అండ్ అలానే కొండ చిల్వ, పిల్ల కొండ చిల్వ అనుకుంటా, అది కూడా చాలా బాగుంది. దాన్ని పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ మీరెందుకు కూడా ఇంకా లేటెస్ట్ చూద్దాం పదండి. హాయ్ హాయ్, నీ పేరు? షేక్ అయాన్. ఓకే, సో చూసావా ఎగ్జిబిషన్ చూసావా? చాలా బాగుంది. నాకు ఇక్కడ వచ్చి చాలా బాగా ఫీల్ వస్తుంది. ఫిషెస్ చూసాం, చాలా రకరకాల ఫిషెస్ ఉన్నాయి, చాలా బర్డ్స్, చాలా ర్యాట్స్, అన్నీ స్నేక్స్ ఉన్నాయి, చాలా ర్యాట్ లాగా చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నావా? ఎప్పుడైనా చూసావా ఎగ్జిబిషన్? అస్సలు కాదు, ఇదే చాలా హిట్ ఎగ్జిబిషన్. సో ఇందాక స్నేక్ ని ఎక్కించుకున్నావా పైన? పైథాన్ ఎక్కించుకున్నావా? 2 స్నేక్స్ లో ఎక్కించుకున్నా. ఏం అనిపించలేదా నీకు? ఏం కాదు, ఫీలింగ్ కూడా లేదా? అసలు కాదు. ఎక్స్ప్రెషన్ చూడండి, ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు. నాకు ఇందాక నుంచి చాలా భయం వేస్తుంది అది పెట్టుకుంటానంటేనే. అయితే పెట్టుకోండి ఒకసారి. భయం అవుతుంది నాకు. You should experience everything that you have fear to do it. To overcome our fear, right? Yes. సో దీని దగ్గర నుంచి నేర్చుకుంటాను అనమాట. మన ఫియర్ని మనం ఓవర్కమ్ చేసుకోవడం ఖచ్చితంగా అన్ని ట్రై చేయాలంటున్నాడు. సో ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? Thank you. ఓకే, ఫర్ దిస్ ఎగ్జిబిషన్. Yes. ఓకే, సో ఇంకా నీ ఫ్రెండ్స్ని ఎవరైనా తీసుకొస్తావా మరి? నీ ఫ్రెండ్స్ని ఎవరైనా తీసుకొస్తావా? ఓకే, ఓకే తీసుకొస్తా. చాలా కష్టంగా ఒప్పుకుంటున్నాడు ఓకే అని, లేదా చాలా ఎగ్జైటెడ్, చాలా చాలా బాగుంది ఇది. చాలా బాగా నచ్చింది ఏంటి చెప్పు ఎగ్జిబిషన్ లో? నాకా బర్డ్స్ అంతేనా? బర్డ్స్ ఇంకా స్నేక్స్. యాక్చువల్లీ స్నేక్స్ నా ఫేవరెటెస్ట్ యానిమల్. సో ఆ యానిమల్ నువ్వు స్నేక్ అలా బయట చూసేసరికి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యావా? చాలా. ఓకే, సో చిన్న పిల్లల ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉందండి, మీ అందరికి ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాను. సో ఈ ఎగ్జిబిషన్ ఇంతవరకు చూసిన ఎగ్జిబిషన్స్ వేరు, ఇప్పుడు వేరు. సో ఆల్ టైమ్ రియల్ యానిమల్స్ని, రియల్ బర్డ్స్ని అన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా స్నేక్ పెట్టుకునేది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అందరూ కూడా. సో మీరు ఒక వీడియోలో అబ్జర్వ్ చేసి నేను చాలా భయపడ్డా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ టు బి ఫ్రాంక్ పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. చాలా మంది పబ్లిక్ టాక్ మాట్లాడానికి రెడీగా ఉన్నారు. సో వెయిట్ చేద్దాం పదండి. సో ఇంత బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ మనతో పాటు, అంటే ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టారు అంటే ప్రజలందరూ వచ్చి చూడాల్సింది. ఎందుకంటే హాలిడేస్ టైం కాబట్టి పిల్లలందరూ కూడా వెకేషన్స్ కంప్లీట్ చేసుకొని సో 2 daysలో స్కూల్స్కి వెళ్ళబోతున్నారు. సో ఇది పర్ఫెక్ట్ టైం అనుకున్నారు. సో జనవరి ఈ సీజన్లో పెట్టుకుంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి. సో మనతో పాటు సో ఎగ్జిబిషన్ యొక్క ఓనర్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఈ థీమ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి థీమ్ తీసుకురావడం, ఇంతకుముందు ఎగ్జిబిషన్స్ పెట్టారు కానీ లైవ్ బర్డ్స్ ఇట్లాంటి డిఫరెంట్గా పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. సో హౌ యూ గాట్ దిస్ ఐడియా? ఇది యాక్చువల్లీ అమ్మ, ఈ మెరీన్ పార్క్ అనే ఎగ్జిబిషన్ని ప్రారంభించే రోజు 4th డే. ఈరోజు జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంది, జనాలు కూడా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ఎక్కడో సింగపూర్లోనో మలేషియాలోనో ఎక్కడో పోయి దుబాయ్ సిటీల్లోనో చూసేటువంటి ప్రదర్శన. ఇక్కడ ఉన్నటువంటి అయితే క్యూబ్ ఉందో లోపల, ఈ క్యూబ్ కంప్లీట్గా వాటర్ టనల్ లాగా ఉంటుంది. క్యూబ్ ఇది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓ లాస్ట్ టైం పెట్టిన టనల్ అనుకుంటారు, కాదు ఇది కంప్లీట్గా క్యూబ్. ఈ క్యూబ్లో ఏంటంటే దీంట్లో స్క్యూబా డ్రైవ్ కూడా చేయొచ్చు మేము.
మీరు చేస్తారా? అంటే ఎవరైనా వచ్చి చేయొచ్చు దీంట్లో, అంటే అంత పెద్ద వాటర్ లెవెల్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. మరి స్క్యూబా డైవింగ్ చేసేయడానికి అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారంటే నార్మల్ పీపుల్ కూడా చేయొచ్చా? లేదు, ఇంకా అది ఇంకొక 10 days పడుతుందమ్మా, రెడీ అవుతా ఉంది. అది అయితే కామన్గా పబ్లిక్ ఫ్రీగా కూడా ఇస్తాం మేము. ఫ్రీగా ఇస్తారు. సో నెక్స్ట్ టైం స్కూబా డైవింగ్ ఎవరైనా చేయాలంటే విత్ ఫిష్ మధ్యలో అని చేయాలి అంటే మాత్రం, సో మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే కనుక లైవ్ ఫిషెస్తో మనం స్కూబా డైవింగ్ చేస్తుంటే నిజంగానే సముద్రంలోకి వెళ్ళాము అంత ఫీలింగ్ తెప్పిద్దాం అనుకుంటున్నారా సార్? కరెక్ట్, అది కరెక్ట్. కానీ అది 10 days పడుతుంది. ఈరోజు పర్ డే 10 members అట్లా ఇచ్చేదానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. దీంట్లో ఏంటంటే ప్రప్రథంగా చెప్పాలంటే అమ్మా, 10 దేశాల నుంచి సంక్రమించినటువంటి ఏదైతే బర్డ్స్ ఉన్నాయో ఇక్కడ ఈ షోలో ప్రప్రథంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇండియాలో లభించే బర్డ్స్ ఏది కూడా మనం ప్రదర్శనలో పెట్టకూడదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నారి పిల్లలకి ఒక వినోదాన్ని మరియు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉందమ్మా. అంటే ఈ హాలిడేస్ దానికి తోడు ప్రతి ఒక్కరు కూడా బీచ్ రోడ్ కాబట్టి టూరిస్టులు కూడా అనేక మంది వస్తూ ఉంటారు. ఇది వైజాగ్ అంటేనే మన పర్యాటక కేంద్రం. ఈ పర్యాటక కేంద్రానికి లక్షల మంది వస్తూ ఉంటారు. ఈ వచ్చే సందర్శకులకి వారికి కావాల్సినటువంటి వాళ్ళకి ఎంటర్టైన్ చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చాలా లాంగ్ క్యాంప్ ఇక్కడ రన్ చేయబోతూ ఉన్నాము. దీంట్లో సుమారుగా 150 రకాల బర్డ్స్ని ఈ ప్రదర్శనలో మనం ఈ షోలో పెట్టడం జరిగింది. దీంట్లో మకావులు ఉన్నాయి, అదేవిధంగా ఆస్ట్రిచ్ ఉంది, అదేవిధంగా అంటే డిఫరెంట్ బర్డ్స్. వాటి వీటన్నిటికంటే మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే ఫారెన్ ముళ్ళపంది అంట సార్. అది చూడడానికి ముళ్ళపందిలా మాకు అనిపించలేదు, ఎంతో క్యూట్గా ఉంది అసలు. అది చాలా అంటే సార్ నాకు ముళ్ళపంది అమ్మ ఇది అనగానే ఇది ముళ్ళపంది అన్నట్టుగా, అంటే అందరినీ జనరల్గా మనం తిడుతూ ఉంటాం కదా ముళ్ళపంది అంటూ ఉంటాం కదా, ఇంత క్యూట్గా కూడా తిడతారా అన్నట్టుగా అనిపించింది. సో అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారమ్మా. ఇక్కడ ఉన్నటువంటి మార్వో ఉంది, మార్వో కూడా ఆస్ట్రేలియా నుంచి ఉంది. అంటే ఇక్కడ కొన్ని సౌత్ ఆఫ్రికా నుంచి, కొన్ని అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి, దాని తర్వాత వచ్చేసి న్యూజిలాండ్ నుంచి, అంటే డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కంట్రీస్ వచ్చినాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి కొన్ని పక్షులు మన ఇండియాలో లభ్యం అవుతా ఉన్నాయి ఇప్పుడు. మేము ఎస్పెషల్లీ చైనా నుంచి, మనది సింగపూర్ నుంచి కానివ్వండి, మలేషియా నుంచి కానీ అక్కడి నుంచి ఎక్కువ మంది పక్షులు ఇంపోర్ట్ చేసుకున్నాం మేము. ఇవన్నీ కూడా పర్విష్ సర్టిఫికెట్ ఉన్నటువంటి బర్డ్స్. ఇవన్నీ ఏంటంటే బర్డ్ లేకపోతే రేపు పొద్దున ఫారెస్ట్ వాళ్ళు మాకు ప్రాబ్లం చేస్తారు. అందుకనేసి మేము ప్రతి ఒక్కరు కూడా పర్వేష్ ఉన్నటువంటి బర్డ్స్ని మాత్రం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. బాల్ పైథాన్ కానివ్వండి, అదేవిధంగా ఆస్ట్రిచ్ కానివ్వండి, మార్వో కానివ్వండి, మకావులు కానివ్వండి, ఇంకొక 2 days ఇంకా చాలా పక్షులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక పబ్లిక్లో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అదేంటంటే లాస్ట్ టైం టనల్ చూసాం కదా, అదే టనల్. కానీ అది కాదు, ఈసారి మెరైన్ పార్క్ ఇది. అంటే సముద్రంలో 10,000 అడుగుల డెప్త్లో లభించేటటువంటి ఫిషెస్ ఏదైతే అవి ప్రప్రథమంగా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా మేము తెలియపరుచుకుందంటే ప్రతి ఒక్కరు గమనించాలా. ఎందుకంటే ఇది కాదు, మీరందరూ చక్కగా రండి ఎగ్జిబిషన్కి. మీకు పార్కింగ్ సౌకర్యాన్ని ఫ్రీగానే కల్పించాం. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎగ్జిబిషన్ అన్ని లభ్యం ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టలేదు. ఎందుకంటే గత 22 సంవత్సరాల నుంచి నేనే వైజాగ్లో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పెడతాను. ఈసారి పెట్టిన ఎగ్జిబిషన్ చాలా హ్యూజ్ ఎగ్జిబిషన్, ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా చూపర్లకి కళ్ళ కట్టేటట్టుగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. సార్ ఇందాక మీరు అన్నారు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి, ఒక్కొక్క బర్డ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి బర్డ్ ఆ బర్డ్ మనం విజువల్స్ చేసుకుంటే మ్యాక్సిమం 4 to 5 lakhs ఉంటుంది. సో అలాంటి వాటిని మీరు ఎలా పరిరక్షించబోతున్నారు అండ్ ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చారు? ఇక్కడ మకావులు ఉన్నాయమ్మా. పర్ పెయిర్ 5 lakhs, ఒక పెయిర్ 12 lakhs, ఇంకొక పెయిర్ వచ్చేసి 8 lakhs. అంటే డిఫరెంట్ రేట్స్. వీటిని అమ్మా బర్డ్ని తీసుకునేటప్పుడు పర్వేష్ సర్టిఫికేట్ ఉన్న బర్డ్ తీసుకునేటప్పుడు దానికి ప్రైస్ మేము చూడకూడదు. ఎందుకంటే మా మోటివ్ ఏంటంటే ఎగ్జిబిషన్కి జనం రావాలంటే కొత్తలను చూపించాలా, అది కంపల్సరీగా కొనాల్సి వస్తుంది. వాటిని కేర్ టేకర్ అదేవిధంగా తీసుకుంటాం. ఎందుకంటే వాటికి జీడిపప్పు కానివ్వండి, బాదం పప్పు కానివ్వండి, పిస్తా కానివ్వండి, ఇది మన అక్రూట్ కానివ్వండి, అవి ఎక్కువ తింటాయి. ఎందుకంటే అవి న్యాచురల్గా తినే ఫుడ్డే వాటికి పెట్టాలా. అంతేగాని మనం తీసుకొచ్చి బియ్యం వేసి లేకపోతే నూకలు వేసి లేకపోతే జొన్నలు వేస్తే ఇవన్నీ ఏం బతకం. వీటికి కావాల్సిన ఫుడ్ స్పెసిఫిక్గా ఉంటుంది. అట్లానే వీటికి కొన్ని పోల్ట్రీస్లో వాడేటటువంటి ఫుడ్ కూడా వీటికి వాడతాం. అన్నీ కూడా వాటికి కావాల్సిన హెల్త్ కానివ్వండి, ఒక డాక్టర్ ఉంటాడు. వీటిని సంరక్షించే దానికోసం దగ్గర 10 మంది ఉంటారు. డే అండ్ నైట్ వాటిని మేము చూడాలా. ఏదో పబ్లిక్ వ్యూవర్స్ వస్తారు, పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఆనందం కలిగించే దానికోసం వాటిని కేజీల్లో పెట్టినాం అంటే వాటికి కావాల్సిన సదుపాయం మేము చూడాలి కదా. అందుకే చిన్న కేజీలు ఏది పెట్టాం, అంతా కూడా బిగ్ కేజెస్. అంటే హ్యాపీగా అవి రెక్కలిప్పుకొని ఎగిరే విధంగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మార్నింగ్ ఎన్నింటికి ఓపెన్ చేస్తారు? ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ 11 నుంచి ఓపెన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఎప్పటి వరకు ఓపెనింగ్ ఉంటుంది? ఇది లాంగ్ క్యాంప్, ఇంకా లాస్ట్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడే 4 days అయింది. ఉంటుంది ఆల్మోస్ట్ మేబీ 6-7 months ఉండొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఓనర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ లాంగ్
ట్రిప్ కాబట్టి, అంటే లాంగ్ వెకేషన్ కాబట్టి, సో హాలిడేస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అలానే నేర్చుకోవడానికి చాలా ఉంటుందని చెప్పేసి ఉందన్నమాట. హలో, హాయ్, నీ పేరు? నా పేరు అలంకృత. అలంకృత, నాకు చాలా ఇష్టమైన పేరు అలంకృత. ఓ థ్యాంక్ యూ. ఓకే, సో ఎగ్జిబిషన్ మొత్తం చూసావా? ఇంకా చూడలేదు, కానీ ఫిష్ ఎక్వేరియమే చాలా బాగుంది. ఏమంతగా నీకు నచ్చింది ఫిష్ ఎక్వేరియం? చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి అండ్ అవి చాలా క్యూట్గా ఉన్నాయి. క్యూట్గా ఉన్నాయి. అంత క్యూట్గా నీకు ఏమనిపించింది? సో వాళ్ళ బుడ్డది కూడా నేను చెప్తా అంటుంది అనమాట. ఈ ఫేస్ చాలా బాగుంది. వాటి ఫేస్ చాలా బాగుంది. ఓకే, సో కింద బాడీ పార్ట్ చూసా, కలర్ఫుల్గా ఉన్నాయి. చూసావా? నచ్చాయా? ఓకే, సో ఇటు వెళ్తే పైథాన్ ఉంది, ట్రై చేస్తావా? మెడలో వేసుకుంటావా? భయం లేదా నీకు? ట్రై చేస్తాము. నాకన్నా చాలా ధైర్యవంతులు ఉన్నారండి పిల్లల్లోని. అండ్ వన్ థింగ్, అటువైపు వెళ్తే నీకు చాలా డిఫరెంట్గా, అంటే ఇంకా చూడలేదన్నా కాబట్టి చాలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. ట్రై చూస్తా. సో ఎక్సైటెడ్గా ఉన్నావు అంతేనా? నీ పేరు? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.